హాయ్ ఫ్రెండ్స్, నేను తిరుపతిలో ఒకే రోజు 3 గుడులను చూశాను. అవి ఏవేవో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరు చూసేయండి. చాలా చాలా చూడదగ్గ ప్లేసెస్ అన్నమాట తిరుపతిలో. ఇది ఫస్ట్ది వకులాదేవి టెంపుల్. ఇది చాలా పురాతనమైన గుడి. చాలా కాలం అలానే వదిలేస్తున్నారు. ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది ఒక కొండ మీద ఉందన్నమాట టెంపుల్. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని చూడ్డానికి ప్లాన్ చేయండి. వకులామాత వెంకటేశ్వర స్వామి తల్లి. ద్వాపర యుగంలో కృష్ణుడికి పెళ్లి చేయలేకపోయానని యశోద బాధపడిందట. అప్పుడు కృష్ణుడు, నేను కలియుగంలో వెంకటేశ్వర అవతారంగా వెలుస్తాను, అప్పుడు మీరు వకులాదేవిగా నాకు పెళ్లి చేద్దురు గాని అని మాట ఇచ్చారట. అలా యశోదమ్మ వకులాదేవిగా అవతరించి శ్రీనివాసుడికి అంటే వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టి పద్మావతితో వివాహం జరిపించారట వకులాదేవి. అలాగే వెంకటేశ్వర స్వామికి పెంపుడు తల్లిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ రాతితోనే అంటే ఒక గుట్ట మీద రాతితోనే ఈ కట్టడం జరిగింది. చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి. మేము వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉండిందనమాట. మేము మధ్యాహ్నం పూట వెళ్ళాము. ఇక్కడ కాళ్ళు కాలకుండా ఒక పెయింట్ వేసున్నారు. అంత మొత్తం రాతి కట్టడమే. ఇక్కడ చూడండి, ఈ పెయింట్ మీద కనుక మనం నడుస్తూ వెళ్తే అసలు ఏమీ కాలటం లేదు. చాలా చాలా బాగుంది, చూడదగ్గ ప్రదేశం. ఇది పేరూరు దగ్గర 5 కిలోమీటర్స్ దూరంలో తిరుపతి సిటీలో ఉందన్నమాట. చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఈవినింగ్ టైమ్స్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి చూసారా, ఇలా పెయింట్ వేశారు. ఇక్కడ కనుక నడిచినట్లయితే మనకు కాళ్ళేమీ కాలదు. సో ఇప్పుడు మేము అరౌండ్ 12:30కి అలా వెళ్తున్నాము. యాక్చువల్లీ 1 కంతా క్లోజ్ చేసేస్తారంట గుడి. సో చెప్తున్నారు. ఇంకా చకచకా మేము వెళ్ళాము. ఇక్కడే పక్కనే ఒక దుకాణం కూడా ఉంది. నేనైతే గాజులు అయితే తీసుకున్నాను. చూడండి, టెంపుల్ వ్యూ ఎంత బాగుంది కదా. అలా వెళ్ళి ఆ పక్క నుంచి కిందికి చూసామనుకోండి, ముక్కోటి కూడా కనబడుతుంది. ఇక్కడికి దగ్గరలో ముక్కోటి కూడా ఉందన్నమాట. సో మేము ఇక్కడ చూసుకొని తర్వాత ముక్కోటికి కూడా వెళ్ళబోతున్నాం. చూస్తూ ఉండండి. లోపల అయితే టెంపుల్లో వీడియో తీయలేదు, కానీ చుట్టూ అయితే వీడియో తీశాను. చాలా చాలా బాగా వచ్చింది. మీరు చూడండి. ఎవరికైనా పెళ్లి ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళు ఒకసారి వకులామాత టెంపుల్ని దర్శించుకోండి. చూసారా, గర్భగుడి చుట్టూ ఇలా సెక్యూరిటీ గ్రిల్తో చుట్టూ ఇలా ప్రాంగణం ఉందన్నమాట. చాలా చాలా హాయిగా అనిపించింది. ఎండ తగలకుండా పైన కూడా ఇలా వేశారు. చాలా బాగుంది వాతావరణము. చల్లగా, సాయంత్రం అయితే ఇంకా చల్లగా ఉంటుంది, గాలి వీస్తుంది అనమాట. బాగుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ప్లాన్ చేయండి. గోపురంకి పైన కూడా విమాన వకులామాత అని ఆరో మార్క్ వేసినారనమాట. ఇక్కడ చూడు, ఇదంతా కూడా గర్భగుడి అనమాట. ఎంత బాగుంది కదా. ఇదంతా రాతి కట్టడమే అనమాట.
అమ్మవారి దర్శనం అయిన తర్వాత టెంకాయలు కొట్టేదానికి ముందర ఇలా మిర్రర్ పెట్టి ఉన్నారనమాట. ఇక్కడ అందరూ కాయిన్స్ వేస్తూ ఉన్నారు. కానుకలు ఇక్కడ వేయొద్దండి అని బోర్డు పెట్టినా కూడా అక్కడే కాయిన్స్ వేస్తూ ఉన్నారు. కొన్ని కాయిన్స్ చిక్కుకున్నట్టువి మా పిల్లలు ఇంకా దాన్ని తోసారనమాట. నేను వేయనివ్వలేదు, వాళ్ళకి ఇవ్వలేదు అనమాట. ఇక్కడ వేయకూడదు అని చెప్పినారు అని చెప్పి. బాగా మండుటెండలో వెళ్ళాం కదా, పిల్లలు ఇంకా దర్శనం అయ్యేలోపు దాహం అన్నారు. ఇక్కడ గోలీ సోడా జ్యూసులు ఇవన్నీ తీసుకొని తాగారనమాట. కాకపోతే 20 రూపీస్వి 40 రూపీస్, 40 రూపీస్వి డబల్ రేట్ అనమాట. 80 రూపీస్, 60 రూపీస్ అట్లా డబల్ రేట్ చేశారు. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంది కదా, అందున చాలా ఎండగా ఉంది. సో ఇంకా తప్పదు, పిల్లలు అడిగారు కాబట్టి. చూడండి ఐస్ బాల్స్ అట, ఇవి తీసుకున్నారు. ఈ ఐస్ బాల్స్ ఈ ఎండకి కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోయినాయి. ఓపెన్ చేస్తే ఇక వేస్టే అనమాట, తినడానికి పనికి రాలేదు. ఓకే, ఇక్కడ మనం ముక్కోటికి చేరుకున్నాం. ఏంటంటే మేము ఆటో మాట్లాడుకున్నాం అనమాట. ఆటో అతను మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి తను కూడా మాకు బాగా సహకరించి అన్ని గుళ్ళు ఇక్కడ దగ్గర ఉండే గుళ్ళన్నీ చూపిస్తాను అని చెప్పి తీసుకొని వచ్చారనమాట. ఇది చూసారా, ఇక్కడ ముక్కోటిలో 365 ఒత్తుల నెయ్యి దీపాన్ని అమ్ముతున్నారనమాట. ఇది ఎప్పుడైనా మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాల్లో ఇట్లా 365 ఒత్తులు మనకి ఫెసిలిటీ ఉంటే ఇట్లా వెలిగించామనుకోండి, ఏదైనా సంవత్సరంలో ఏదైనా రోజు మనం దీపం పెట్టకపోవచ్చు కదా. సో అలాంటప్పుడు కార్తీక దీపం రోజు కానీ ఇలా పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఇట్లా నెయ్యి దీపాలు 365 ఒత్తుల దీపం గనికి వెలిగిస్తే మనకి సంవత్సరం అంతా దీపం వెలిగించిన పుణ్యం వస్తుందట. అందువల్ల నేను ఎప్పుడైనా దీపాలు ఇట్లా కనిపించాయనుకోండి, నేను తీసుకొని వెలిగిస్తూ ఉంటాను. చూసారా, ఇదే ముక్కోటి ఈశ్వరాలయం అన్నమాట. ఇక్కడ ఉండేది శివుడు అగస్తేశ్వరుడు అని అంటారు. ఇక్కడ ఏమంటే అగస్త మహాముని ఇక్కడ ఈశ్వరుని కోసం తపస్సు చేసుకున్నాడంట. సో తపస్సు చేసుకునే టైంలో ఈశ్వరుడికి ప్రతిష్టాపన చేసుకొని అంటే శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని ఇక్కడ తను తపస్సు చేసుకున్నారంట. సో అలాగా మనకి ముక్కోటి వెలిసిందనమాట. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడే త్రివేణి సంగమం అని పక్కనే ఒక నది అంటే ఒక వాగులాగా పారుతుంది అనమాట. దానికి ఏంటంటే ఇక్కడ 3 నదులలోని నీళ్లు ఇక్కడ కలుస్తాయి అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ గుడిని డెవలప్ చేస్తూ ఉన్నారు, బాగా రెన్యువేషన్ చేస్తూ ఉన్నారన్నమాట కొత్తగా. శివుడికి మూల విరాట్ చుట్టూ కూడా రాముల వారి గుడి, చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. రాముల వారి గుడి, సాయిబాబా, హనుమంతుడు, ఇలా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా ప్రసిద్ధిగాంచినది ఈ పుణ్యక్షేత్రం. ముక్కోటి అంటారు దీన్ని. సో అగస్తేశ్వరుడు ఇక్కడ వెలిసి ఉంటారన్నమాట. మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ గుడిని కూడా సందర్శించుకోండి. ఇంకా ఈ గుడిలో నిత్య అన్నదానంగా మధ్యాహ్నం భోజనాలు కూడా పెడుతూ ఉంటారు. ఎవరైనా వచ్చి కూడా భోజనం చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అని కూడా చెప్పారు. మేము కరెక్ట్గా లంచ్ టైంకి వెళ్ళాం కాబట్టి అప్పుడే వండుతూ ఉన్నారనమాట. వాళ్ళు చెప్పారు ఇంకో కొంతసేపు ఉండండి, మీరు కూడా భోంచేసి వెళ్తురు అని చెప్పారు. కాకపోతే మేము ఆల్రెడీ భోంచేసుకొని వచ్చాం కాబట్టి తర్వాత మేము ఇక్కడ నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి మేము ఇక్కడ చూసుకొని శ్రీనివాస మంగాపురంకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదిగోండి ఇక్కడే వాగు అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇప్పుడు నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి, ఎండిపోయింది. 3 ప్రముఖ నదుల నుంచి నీళ్లు కలుస్తాయి ఈ వాగులో, ఇది నది ప్రవాహంలో అని చెప్పి అంటూ ఉంటారు. అదిగోండి ఈ బండ మీదే అగస్త మహాముని ఇక్కడ కూర్చొని తన తపస్సు చేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడే తను ప్రతిమ కూడా ప్రతిష్టాపించారన్నమాట ఇక్కడ ఈ గుట్ట మీద. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. కానీ ఇక్కడ మాకు ఎండ కాబట్టి బండ మీద భలే కాలు గాలాయి. సో చకచకా నడుచుకుంటూ వెళ్ళి మేము అక్కడ అగస్త్య మహామునిని దర్శించుకున్నాం.
ఇక్కడే అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ప్రతిష్టాపన జరిగి ఉంది. అంటే ఇక్కడ మాల వేసినప్పుడు స్వాములందరూ వచ్చి కూడా ఇక్కడ భజనలు చేసుకుంటారు. చూసారా, ఇదిగోండి 18 మెట్లు. ఇంకా మా పిల్లలు కాసేపు ఇక్కడ ఫోటో షూట్ కూడా తీసుకున్నారనమాట ఈ మండు టెండలో. మనం ఇంకా పదండి అని చెప్పి తరుముకొని వెళ్ళాను వాళ్ళని. చాలా ఎండగా ఉందని చెప్పి. చూసారా, గుడి చుట్టూ ఇలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. పుట్ట, ఇంకా తులసి కోట, ఇదేమో హనుమాన్ గుడి. ఇంకా ఇక్కడ గోపాలకృష్ణుడు. ఇంకా లక్ష్మీ అమ్మవారు, సాయిబాబా గుడి, ఇవన్నీ కూడా చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ప్రతిష్టాపన జరిగి ఉంది. ఇక్కడ ఇంకా కడుతూ ఉన్నారనమాట. ఇక్కడ చిన్న కొలను కూడా ఉంది. మహాశివరాత్రికి అయితే ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇంకా ఈ గుడికి దగ్గరలో కళ్యాణ మండపం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎప్పుడు పెళ్లి జరిగినా నవవధువులు ఇక్కడే వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అంతేకాదు పెళ్లిళ్ళు కూడా ఈ గుళ్ళో జరుగుతూ ఉంటాయి. అదన్నమాట. సరే, మరి ఇప్పుడు మనం శ్రీనివాస మంగాపురం చేరుకున్నాం. ఇదిగో ఇక్కడే గుడికి ఎదురుగా ఉన్న కోనేరు అన్నమాట. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా తయారైంది. ఇక్కడ చూడండి, ఈ ఎండకి అందరూ స్విమ్మింగ్ పూల్ లాగా ఇక్కడే వచ్చి స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారనమాట. శ్రీనివాస మంగాపురంలో పిల్లలు అయ్యో మేము బట్టలు తెచ్చుకోలేదే, మేము కూడా స్విమ్మింగ్ చేస్తామని ఒకటే గోల. నేను జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని గుడికి దర్శనానికి వెళ్దాము అని వెళ్తే ఇక్కడ ఏకంగా స్విమ్మింగ్ పూల్ అన్నమాట. చూడండి, పిల్లలైతే మేము దిగాలి అని చెప్పారు. ఇక దర్శనానికి తడి బట్టలతో మనం వెళ్ళలేము అని చెప్పి నేను ఎలాగోలాగా ఆపి కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే బయలుదేరుతున్నాను అన్నమాట. చూసారా, ఇదే శ్రీనివాస మంగాపురం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడన్నమాట. దర్శనమైతే బాగా జరిగింది. ఇక గుడి ప్రాంగణంలో గోపూజ కోసం గోవులు ఉన్నాయన్నమాట. గోవుని చుట్టూ 3 చుట్లు అంటే 3 ప్రదక్షిణలు వేసుకొని గోవుకి పచ్చి గడ్డి దానాగా వేసి మనం గోపూజ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ.
ఇక మా పిల్లలు నేను పెడతా అని 1కి 2 సార్లు దానా ఆవిడ దగ్గర తీసుకొని పెడుతూనే ఉన్నారన్నమాట. ఇక్కడ ఒక ½ అన్ అవర్ చేశారు. అదండి విషయం. ఒకే రోజు మేము తిరుపతిలో 3 గుడులను ఇలా దర్శించుకున్నామన్నమాట. మొదటిదేమో బకులామాత టెంపుల్, అండ్ నెక్స్ట్ ముక్కోటి, తర్వాత శ్రీనివాస మంగాపురం. మరిన్ని ట్రావెల్ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. సరే, మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.